నమస్తే, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. నేను బబిత. మనతో పాటు సింగర్ బోలే షావ్లీ ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అన్న, ఎలా ఉన్నారు? చాలా అందంగా ఉన్నా, హీరోలా ఉన్నా. నిజంగానే ఉన్నారు, అలాగే ఉన్నారు. వి లైక్ యువర్ ఫ్రాంక్నెస్. నిజంగా మీరు ఇలా మాట్లాడడం వల్లే జనాల్లో హీరోనే అయ్యారు. అండ్ బిగ్ బాస్ తర్వాత బోలే షావ్లీ లైఫ్ ఎలా చేంజ్ అయింది అంటే ఏం చెప్తారు? బిగ్ బాస్ తర్వాత బాగానే ఉంది కదా, చాలా బాగుంది. అంటే అందరికీ ఆ బిగ్ బాస్ అనే వేదిక నుంచి మనం జనంలోకి, అంటే బోలే అంటూ ఒకడు ఉన్నాడు అనేది మనం తెలిసిపోయింది. అంతకుముందు వినబడేవాడిని, బిగ్ బాస్లో కనబడ్డా కాబట్టి అందరు గుర్తుపట్టడం, అందరికీ దగ్గర అవ్వడం, అట్లా కొంచెం ఎక్కువ అభిమానులు అయ్యిండ్రు మనకి. అన్న, నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, శ్రీనిలయం అనే సినిమా నుంచి బోలే షావ్లీ కెరియర్ స్టార్ట్ అయింది. సో మెనీ హడిల్స్ చాలా మంది చూస్తూ వస్తూ ఉన్నారు. సో బిగ్ బాస్ అనే దాంట్లో కనిపించారు, అంతకుముందు వినిపించేవారు. కాకపోతే అక్కడి నుంచి ఇక్కడి వరకు మీ జర్నీ ఎలా ఉంది, ఎట్లా మీరు ఇవన్నీ ఇది చేసుకుంటూ వచ్చారంటే ఏం చెప్తారు? అంటే ఇక అంచెలంచెలుగా మనం బేసిక్గా శ్రీనిలయం అని చెప్పారు కదా, ఎప్పుడు అసలు ఆ సినిమా చాలామందికి తెలీదు. బట్ అందులో పాటలు అప్పట్లో ఆ రోజుల్లో మంచి హిట్ పాటలు అవి. దాని తర్వాత ఇండస్ట్రీలో ఇంకా రకరకాల సినిమాలతో, రకరకాల ఆల్బమ్స్తో, యూట్యూబ్ వచ్చిన తర్వాత కొంచెం లైఫ్ కొంచెం మారింది. యూట్యూబ్ ఇదితోటి యూట్యూబ్ సాంగ్ చేయడం, అలాగే బతుకమ్మ, బోనాలని, అంటే ఈ సీజనల్ సాంగ్స్, రకరకాల సాంగ్ చేస్తూ ఒక స్టూడియో పెట్టుకొని, స్టూడియో ద్వారా ఎంతోమంది సింగర్స్, రైటర్ని పరిచయం చేసి అట్లా వచ్చే జర్నీలో బిగ్ బాస్ వచ్చింది. బిగ్ బాస్ వచ్చిన తర్వాత కొంచెం మెరుగ్గా ఉంది ఇప్పుడు లైఫ్. ఇంకా ఇప్పుడు నా బోలే అఫీషియల్ ఛానల్లో నా పాటలు ఎంటర్టైన్ సాంగ్స్ చాలా వస్తున్నాయి. ఇప్పుడు రెగ్యులర్గా సీజనల్ సాంగ్స్ వస్తున్నాయి, ఎంటర్టైన్ సాంగ్స్ వస్తున్నాయి. అలాగే ఇప్పుడు నా సినిమాలు కూడా ఉన్నాయి. అంత బాగుంటుంది. నిజంగా చెప్పాలంటే ఒక యూట్యూబర్స్కి కానివ్వండి, అప్కమింగ్ సింగర్స్కి కానివ్వండి, బోలే షావ్లీ ఒక ఇన్స్పిరేషన్ అనే చెప్పొచ్చు. అసలు ఏమీ లేని టైంలో ఒక ప్రైవేట్ సాంగ్స్ని తీసుకొని రావడం, మన తెలంగాణ సంస్కృతిని అన్నిట్లో చూపించడం అనేది, ఈ లాంగ్వేజ్ పైన పట్టు ఉండడం మీకు. సో ఒక సాంగ్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఆ సాంగ్ని చేసుకోవాలి, ఆ సాంగ్ పైన వర్క్ చేయాలి అంటే ఎంత టైం తీసుకుంటారు? ఎట్లా వాటన్నిటిపైన ఎట్లా ఫోకస్ చేసి ఇవన్నీ ప్రోడక్ట్ని జనాల్లోకి తీసుకురావాలంటే ఎట్లా వాటిపైన నడుస్తుంది? టైం అంటే సిచ్యువేషన్ సాంగ్ కుదరాలంటే ఒక్కోసారి వెంటనే రావచ్చు, ఒక రోజులో వస్తుంది, 2 రోజులు వస్తుంది, ఒక్కొక్కసారి 5 రోజులు కూడా కుదరదు. సో అట్లా సాంగ్ అంటే టైం, దానికి ట్యూన్ చేయడానికి టైం అనేది, దానికి ప్రత్యేకంగా టైం అంటూ ఏమి ఉండదు. ఎప్పుడైనా ఐడియా రావచ్చు. వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా టక్కున అప్పటికప్పుడు ఐడియా వాష్రూమ్లో కూడా రావచ్చు. అప్పుడు ఏకాంతంగా బాగుంటుంది, ఒక్కోసారి అట్లా కూడా ఉంటుంది. అంటే ట్యూన్ అనేది మనం జర్నీ చేసేటప్పుడు, తినేటప్పుడు, కూర్చుంటప్పుడు, మాట్లాడేటప్పుడు, ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే ఈ సందర్భంలో ఇట్లాంటి, లేకపోతే ఒక మంచి ప్రకృతి ప్లేస్లోకి వెళ్ళినప్పుడు కూడా రావచ్చు, ప్లేస్ చేంజ్ అయినప్పుడు, లేదా జర్నీలో ఉన్నప్పుడు, ఇట్లా ఎప్పుడైనా ఏ ట్యూన్ ఎప్పుడు ఎలా వస్తుందో అనేది దానికి ఖచ్చితంగా చెప్పలేం. బట్ సిచ్యువేషన్ బట్టి మనం చేసుకోవడం. అయితే ఇప్పుడే సాంగ్ చూసాము, బండ్ల గణేష్ గారితో డాన్స్ చేయించారు, అలీ గారితో డాన్స్ చేయించారు. అలీ గారిని ఆల్రెడీ వాళ్ళతో మీరు చేశారు, కాకపోతే మీ ట్యూన్కి వాళ్ళు డాన్స్ చేయడం, సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసని సాంగ్ ఒకటి ఆ సినిమాలో సాంగ్ చేశారు. సో ఆ ఆఫర్ ఎలా వచ్చింది? అండ్ ఆ సాంగ్ చాలా బాగుంది, జనాల్లోకి ఎంతవరకు వెళ్తుంది అనుకో? అంటే ఆఫర్ రావడం అంటే మా శివాజీ అన్న సినిమా ఆయన బిగ్ బాస్లో ఉన్నప్పుడు చెప్పారు, డెఫినెట్గా బోలే నేను సినిమా చేసేటప్పుడు మనం పాటలు చేస్తామని చెప్పారు. ఈ సినిమాలో నాకు ఉన్నది ఒక పాట, ఆ పాట కూడా నాకు ఇచ్చారు. నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే ఇందులో మెయిన్ ఎంటర్టైన్ సాంగ్ నాకు ఇచ్చారు, అది ఈరోజు రిలీజ్ అయింది. సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపూసిని అనేటువంటి టైటిల్తో ఉన్నటువంటి శివాజన్న లయ గారు చేసినటువంటి ఈ సినిమాలో నేను పాయా పాయా అనే సాంగ్తో ఎంటర్టైన్ చేయబోతున్నా. అది ఇప్పుడు ఈటీవీ విన్లో మీకు యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అయింది కాబట్టి దాన్ని చూసి మంచిగా ఎంజాయ్ చేయండి. మీరు తింటప్పుడు, తాగేటప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు ఆ పాట ఎప్పుడైనా వినొచ్చు. ఫంక్షన్లలో కానీ, హైదరాబాద్లో అయితే ముఖ్యంగా బిగ్గెస్ట్ హిట్ అయ్యింది సాంగ్, డిఫరెంట్ నమ్మకం ఉంది. అలాగే మెయిన్ తెలంగాణ స్లాంగ్లో ఉంది కాబట్టి అందరికి కూడా తెలుగు రాష్ట్రాలు, తెలుగులో తెలంగాణ, నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర, తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఈ సాంగ్ అప్లాజ్ వస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అయితే శివాజీ గారు కానివ్వండి, బోలే షావ్లీ గారు కానివ్వండి, ముక్కుసూటి మనుషులు. ఏదున్నా మైండ్లో ఏది ఉంటే బయటకు అది వస్తుంది అనేది తెలుస్తుంది. సో రీసెంట్గా శివాజీ గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు, దానికి మీరు ఎట్లా చూస్తారు? అండ్ మీ ఒపీనియన్ ఏంటి అసలు దానిపైన? శివాజీ అన్న ఒపీనియను సేమ్ అదే ఒపీనియన్, ఎవరిదైనా అంతే కదండి. మంచి కోసం చెప్పినప్పుడు మంచే కదా. ఆయన మంచి విషయమే చెప్పారు. వ్యాఖ్యలు అంటే ఆయన చేసిన వ్యాఖ్యలు మంచి వ్యాఖ్యలే కదా, సమాజానికి, మన సంస్కృతికి అద్దం పట్టినట్టుగా ఉన్నాయి కాబట్టి మంచిదే కదా, అంతే. థ్యాంక్ యూ సో మచ్.